ప్రైజ్ ద లార్డ్. ఈరోజు కీర్తనల గ్రంథం 81వ అధ్యాయాన్ని చదువుకుందాం. దేవుడే మనకు బలం, ఆయనకు సంతోషంతో పాడండి. యాకోబు యొక్క దేవుణ్ణి ఉద్దేశించి ఆనంద ధ్వనులు చేయండి. సంకీర్తనం చేయండి, కంజరి మోగించండి, చెవికి ఇంపైన తంతివాద్యాలు వాయించండి. అమావాస్య, పౌర్ణమి పండుగ రోజున మన సమయంలో పొట్టేలు కొమ్ము బూర ఊదండి. ఇది ఇశ్రాయేలు ప్రజలకు చట్టం, యాకోబు యొక్క దేవుడు ఇచ్చిన నిర్ణయం. ఆయన ఈజిప్టు దేశ సంచారం చేసినప్పుడు యోసేపు సంతతికి దీనిని శాసనంగా నెలకొల్పాడు. నేను గుర్తించని స్వరం ఇలా చెప్పడం విన్నాను. వారి భుజాల నుంచి నేను బరువు దించాను. వారి చేతులు గంపలెత్తుకొని మోయకుండా విడుదల పొందాయి. కష్టదశలో మొరపెట్టావు నీవు, నేను నిన్ను విడిపించాను. ఉరుములు దాగి ఉన్న చోట నుంచి నీకు నేను జవాబు చెప్పాను. మెరీబా నీళ్ల దగ్గర నిన్ను పరీక్షకు గురి చేశాను. నా ప్రజలారా ఆలకించండి, నేను మీకు ఒక సంగతి తెలియచేస్తాను. అయ్యో ఇశ్రాయేల్, నీవు నా మాట విని ఉంటే ఎంత బాగుండేది. ఇతర దేవుళ్ళు మీ మధ్య ఉండటానికి వీల్లేదు. వేరే దేవుణ్ణి మీరు పూజించకూడదు. నేనే మీ దేవుణ్ణి, యెహోవాను. ఈజిప్టు నుంచి మిమ్మల్ని తెచ్చినది నేనే. నీ నోరు బాగా తెరువు, దానిని నింపుతాను. అయినా నా ప్రజలు నా మాట వినలేదు. ఇశ్రాయేల్ ప్రజలు నాకు విధేయులు కాలేదు. కనుక వారిని తమ సొంత ఉద్దేశాలను అనుసరించనిచ్చాను. వారి హృదయ కాఠిన్యానికి వారిని అప్పగించాను. అయ్యో నా ప్రజలు నా మాట వింటే ఎంత బాగుండేది. ఇశ్రాయేల్ నా విధానాలను అనుసరిస్తే ఎంత బాగుండేది. అప్పుడు నేను వారి శత్రువులను త్వరలో అణచివేసేవాణ్ణి, వారి పగవాళ్లను నేను దండించేవాణ్ణి. యెహోవాను ద్వేషించేవాళ్ళు నాకు విధేయత నటిస్తారు. వాళ్లకు నిత్య నాశనం తప్పదు. మంచి గోధుమలతో నేను నా ప్రజలను పోషిస్తాను. కొండ తేనెతో నీకు తృప్తి చేకూరుస్తాను. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.